బిర్యానీ దొరికిందా? దొరుకుతుందా? ఉందా షాప్లో? చికెన్ బాగుంటుందా అక్కడ? మటన్ బాగుంటుందా? రెండు బాగుంటాయా? ఇంకేం తిన్నావు అమెరికాలో? బయట నిన్న హోటల్లో కోళ్ళు ఉన్నాయి కదా అక్కడ, నాటుకోళ్ళు. మరి ఆడుకున్నావు వాటితో? ఎందుకు ఊర్లో ఆడతావు కదా కోళ్ళతో? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? సో సాధ్య అయితే ఇండియాకి వచ్చిన తర్వాత ఇన్ని డేస్ కూడా మేము మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. సో మా అక్క పిల్లలు అయితే సాధ్యకి చాలా క్లోజ్ అయ్యారు, ఇంకా అలాగే చాలా ఎఫెక్షనేట్ అనమాట. ఇంకా సాధ్య తన ఇంకో అక్క దగ్గరికి వెళ్ళబోతుంది, తన ఖుషి అనమాట. సో తన దగ్గరికి వెళ్తుందని ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పేసి హగ్స్ ఇవ్వడం, కిసెస్ ఇవ్వడం, ఇంకా చాలా మిస్ అవుతుంది కాబట్టి ఇంకా అవన్నీ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్ మా అక్క వాళ్ళ ఇంట్లోంచి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో ఇంకా సాధ్య అయితే ఇక్కడ ఉండాలని ఉంది, అక్కడికి వెళ్ళాలని ఉంది, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే తనకు ఉన్నాయి. వీళ్ళని వదిలి వెళ్ళలేక అక్కడ ఉండాలి, వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండాలి అమ్మ అని చెప్తూ ఉంటుంది అనమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్లేస్ నేను ఎందుకు వీడియో తీసుకున్నా అంటే, మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ స్టే చేసినటువంటి ఏరియా అనమాట. సో అప్పుడు ఈ ప్లేసెస్ అవన్నీ చూస్తూ మేము అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళము షాపింగ్కి వాటికి అట్లా వెళ్ళినప్పుడు. సో అది మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్లేస్ని అయితే వీడియో తీసుకున్నాను. ఇక్కడ కొన్ని వుడెన్వి మంచి మంచి ఐటమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనవి, అందుకనే నేను ఒక మెమరీలా ఉంటుందని దీన్ని అయితే ఫిల్మింగ్ చేశాను. ఆ తర్వాత ఇంకా సాధ్య చాలాసేపు పడుకొని ఉంది. ఆల్మోస్ట్ 2 hours జర్నీ చేసాము మేము. ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట, వర్షం పడుతుంది ఒక పక్క ట్రాఫిక్ అదంతా ఉంది. సాధ్య మాత్రం పీస్ఫుల్గా సూపర్గా నిద్రపోయి లేచింది. అమ్మ వచ్చేసామా ఆ ఖుషి అక్క దగ్గరికి అని అడుగుతుంది అనమాట. ఇంకా లేదు, సో ఇంకొంచెం ట్రావెల్ చేయాలి మనం అని తనకి బయట అన్ని షాప్స్ చూపిస్తూ ఉన్నా. సో తను 3 years old ఉన్నప్పుడు యూఎస్కి వెళ్ళింది కాబట్టి మోస్ట్లీ అంతగా ఐడియా లేవు ఇక్కడ షాప్స్, రోడ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఆ తర్వాత తనకి మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ రోడ్స్, షాప్స్ అన్నీ కూడా. ఇన్ని షాప్స్ ఉన్నాయా అని చెప్తుంది. అలాగే కొన్ని షాప్స్కి ఇందులో బట్టలు ఉంటాయా, ఇందులో ఫుడ్ ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. ఇంకా తను అడిగిన డౌట్స్ అన్నిటికీ కూర్చొని ఓపికగా ఆన్సర్ చేస్తూ ఉన్నాను. సో అట్లా మేమైతే ఒక 2 hours జర్నీ తర్వాత ఫైనల్గా సాధ్య తన నానమ్మ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయింది నానమ్మని చూసినందుకు. ఇంకా హగ్స్ అట్లా అన్నీ చేసేసి ఇంకా యూఎస్లో ఉన్న ముచ్చట్లన్నీ ఒకే రోజు చెప్పేస్తుంది అనమాట. అక్కడ ఏం చేసేవాళ్ళం, ఎట్లా ఉండేవాళ్ళం, నాన్న ఏం చేస్తున్నాడు ఏంటి అని అన్నీ నానమ్మతో అయితే షేర్ చేస్తూ ఉంది. అట్లా ఎలా వచ్చారు మీరు అంటే, అమ్మ నేను ఇద్దరమే వచ్చాము అని చెప్తుంది. ఇక్కడ వాయిస్ నేను రికార్డ్ చేశాను, బట్ చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల అది వాయిస్ తీసేయాల్సి వచ్చింది. చాలా క్యూట్గా మాట్లాడి ఉండే ఇక్కడ కూడా తను. ఏం తిన్నావు? బిర్యానీ తిన్నది, చికెన్ బిర్యానీ. అవును, డాగ్ బాక్స్ అది ఐకియాది కదా అప్పుడు లాస్ట్ టైం. నువ్వు వెళ్ళినావు కదా ఐకియాకి? డాగ్ మౌత్ ఓపెన్ అవుతుంది, ఇందులో బాక్స్ పెట్టుకొని వెళ్ళాలి. నీకు అమెరికాలో బిర్యానీ దొరికిందా? దొరుకుతుందా? ఉందా షాప్లో? చికెన్ బాగుంటుందా అక్కడ? మటన్ బాగుంటుందా? రెండు బాగుంటాయా? ఇంకేం తిన్నావు అమెరికాలో? బయట నిన్న హోటల్లో కోళ్ళు ఉన్నాయి కదా అక్కడ, నాటుకోళ్ళు. మరి ఆడుకున్నావు వాటితో? ఒకటే ఎందుకు ఊర్లో ఆడతావు కదా కోళ్ళతో? పెద్దగా అవుతుంటే భయం పెరుగుతుందా నీకు?
కొంచెం ఇట్లా బర్రెల దగ్గరికి కోళ్ళ దగ్గరికి వెళ్తావు కదా, పెద్దగా అవుతుంది అన్ని భయం అవుతుంది కుషకలాగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇదే అల్టిమేట్ సీన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఖుషి అంటే మా కో సిస్టర్ వాళ్ళ పాప ఖుషి అనమాట, సాధ్యకి సిస్టరు. సో తనని కలవడానికి మెయిన్గా వచ్చింది. డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేసింది అనమాట. ఒక 2 minutes షాక్లో ఉంది తను, ఏంటి ఇక్కడికి వచ్చింది సడన్గా ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి అని. ఇంకా వెంటనే తనకి ఏం చేయాలో అర్థం కాలేదు, దాని పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చింది అనమాట. సో అదే సిస్టర్ బాండ్ అంటే. సాధ్యకు కూడా చాలా ఎఫెక్షనేట్ ఉంటుంది తన సిస్టర్స్ అందరితో కూడా. సో ఇది చాలా క్యూట్ మూమెంట్ అనిపించింది నాకు. ఇంకా హగ్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఇదేనా మీ స్కూల్ అది అని అడుగుతుంది అనమాట. సాధ్యకు కూడా ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది అని చెప్తుంది. ఇంకా అట్లా ఇద్దరు కలిసి ఇంటికి రాగానే వెంటనే ఫస్ట్ వాళ్ళు చేసిన పని అయితే ఇంకా కిచెన్ సెట్, టాయ్స్, బొమ్మలు అన్నీ ఓపెన్ చేసి ఇద్దరు ఫుల్గా ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళని ఆపేది వాళ్ళే లేరనమాట, ఆ రేంజ్లో ఆడుతున్నారు. ఇంకా ఈ ఏజ్లో కరెక్ట్గా సాధ్యకి మంచిగా ప్లే చేసే ఏజ్లో అయితే వచ్చింది ఇక్కడికి. సో అందుకని అందరితో మంచిగా స్పెండ్ చేస్తుంది, అందరి రిలేషన్స్ అన్నీ తెలుసుకుంటుంది అనమాట. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించే విషయము, అందరితో కలిసిపోవడం అట్లా. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఆడుకోవడం అవన్నీ చేస్తూ ఉంటే సాధ్య కోసం వాళ్ళ నాన్నమ్మ అయితే అన్నం కలిపి ఇంకా చికెన్ కర్రీతో తినిపిస్తుంది. సాధ్య ఫుల్ హ్యాపీగా తింటుంది, ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ 1.5 years తర్వాత మళ్ళీ అట్లా తింటుంది కాబట్టి తను చాలా హ్యాపీ అయింది. ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూర్చొని పోటీగా తింటున్నారనమాట. కిడ్స్కి ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట, ఎవరైనా తింటే వాళ్ళతో పాటు చక్కగా తింటారు. సో అట్లా ఈ వీడియో అయితే జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.